కేశవానంద భారతి కేసుకు సంబంధించినటువంటి కొంత సమాచారం. అంటే కేశవానంద భారతి అనే వ్యక్తి కేరళలో ఉన్నటువంటి ఒక మఠానికి సంబంధించినటువంటి కేశవానంద భారతి మరణించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని మనం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారం అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించండి, జనరల్గా అన్ని పత్రికల్లో వచ్చే సమాచారం అభ్యర్థులందరూ చదివి ఉంటారు కాబట్టి ఆ పత్రికల్లో వచ్చే సమాచారం అంతా మీరు చదివి ఉన్నారని మీకు తెలుసని భావించి ఆ కోణం అది కాకుండా భిన్నంగా ఇంకా ఏదైనా అడిగితే ఎలా అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఇక్కడ ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో 1973 ఏప్రిల్ 24న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేశవానంద భారతికి సంబంధించి అంటే కేరళ రాష్ట్రంలో చేసినటువంటి భూ సంస్కరణల చట్టాల వల్ల కేశవానంద భారతి ట్రస్టుకు సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా అంటే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని భావించినటువంటి కొంతమంది మేధావులు, అదేవిధంగా కేశవానంద భారతి కేసును టేకప్ చేసినటువంటి నాని ఫాల్కీవాలా, ఈ నాని ఫాల్కీవాలా కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి తరఫున వాదించడం జరిగింది. వీళ్ళు భారత ప్రభుత్వానికి భారత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా అది ఎందుకు రాజ్యాంగపరంగా తప్పో తెలియజేస్తూ వాదించడం జరిగింది. ఈ సందర్భంగా నాని ఫాల్కీవాలా ప్రపంచంలో ఉన్నటువంటి 70కి పైగా దేశాల రాజ్యాంగాల్ని ఒక ఆర్డర్లో చూయించి ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ రకంగా జరిగిందో అద్భుతమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. అందుకే సుదీర్ఘమైన అంటే మనకి 68 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు ఆ కేసులో జరగడం జరిగింది. ఫైనల్గా ఏంటి కేశవానంద భారతి కేసులో అంటే చెప్పడం జరిగింది దాంట్లో అంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ పార్లమెంటుకి రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేయకూడదు అని తెలియజేయడం జరిగిందన్న. ఈ కేసులో ఇది అతిపెద్ద ఫుల్ బెంచ్ 1973లో అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైనటువంటి బెంచ్. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ. ఈ తీర్పులో 13 మంది న్యాయమూర్తుల్లో 7 అనుకూలంగాను 6 ప్రతికూలంగాను తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అనుకూల తీర్పు వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎస్ఎం సిక్రీ, జస్టిస్ హెగ్డే, జస్టిస్ ముఖర్జియా, జస్టిస్ సెలత్, జస్టిస్ గ్రోవర్, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఖన్నా. ఇక ప్రభుత్వ అభిప్రాయాల్ని బలపరుస్తున్నట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే జస్టిస్ ఏఎన్ రే, ఫాలేకర్, జస్టిస్ మాథ్యూ, జస్టిస్ బేగ్, జస్టిస్ ద్వివేది అండ్ చంద్రచూడ్. ఇక్కడ 7:6 తోటి 7 మెంబర్స్ అభిప్రాయం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బలపరుస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కేసులో తీర్పు ఎప్పుడు వచ్చింది అనే విషయం మనకు తెలుసు. 1973 ఏప్రిల్ 24 నుంచి రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం పరిచయం అయింది. ఈ నేపథ్యంలో ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మనం ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే చెప్పకుండా ఏ చర్యలైతే ఏ లక్ష్యం కోసమైతే ఏ ఆశయాల కోసమైతే రాజ్యాంగం రాసుకున్నామో ఆ లక్ష్యాలని ఆశయాల్ని దెబ్బతీసే ప్రతి చర్య రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని ఇంతకుముందు మనం మన రెగ్యులర్ క్లాస్లో కూడా మనకి ఒక సందర్భంలో చెప్పాం. రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అని అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటో చెప్పకుండా ఏమంటున్నారు, ఏ లక్ష్యం కోసం ఏ ఆశయాల కోసమైతే రాజ్యాంగం రాసుకున్నామో ఆ లక్ష్యాల్ని ఆ ఆశయాల్ని దెబ్బతీసే ప్రతి చర్య రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం అని మాత్రమే చెప్పాం. అయితే అది వేరువేరు సందర్భాల్లో వేరువేరు న్యాయమూర్తులు వేరువేరు కేసుల్లో వేరువేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో ఆ సందర్భానుసారంగా చెబుతారని, పలానా ఎక్స్ పలానా వై పలానా జెడ్ రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్పినట్లయితే పార్లమెంటు దాన్ని అధిగమించి మరొక విధంగా చట్టం చేసే అవకాశం ఉందని,
ఇది గమనించి ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో ఆ సందర్భం వచ్చినప్పుడు పలానా అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెబుతారని తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో అయితే ఫ్యాక్ట్స్ అడగవచ్చు. అదే గ్రూప్ 1 లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో అయితే నేరుగా కేశవానంద భారతి కేసు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో కేశవానంద భారతి కేసు నేపథ్యంలో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని గురించి తెలియజేయండి అని అడగవచ్చు. ఒక్కసారి అది గమనిద్దాం మనం. లేదా ఎగ్జామినర్ డెప్త్గా అడగాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియన్ పాలిటీలో ఏదైనా ఒక విషయము ఒక సందర్భం అంటూ ఉత్పన్నమవుతే అది ఎంత డెప్త్గానైనా వెళ్తుంది సందర్భం ఉత్పన్నమైతే. కాబట్టి ఆ నేపథ్యంలోనే మనం విషయాల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 7 న్యాయమూర్తులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు కేశవానంద భారతి కేసులో 700కు పైగా పేజీలు ఉన్నటువంటి తీర్పు కాబట్టి దాంట్లో ఈ భిన్నమైన న్యాయమూర్తులు ఎవరు ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్నారో కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం మనకు లాభదాయకంగా ఉంటుంది. ఉదాహరణకి జస్టిస్ సిక్రీ అభిప్రాయంలో రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఏవి భాగం అంటే రాజ్యాంగమే సర్వోన్నతం అనే భావన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. అంటే కాన్స్టిట్యూషనే సుప్రీం అనే భావన, ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకిక భావన, అదేవిధంగా శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల మధ్య, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఇక్కడ ప్రధానంగా శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల మధ్య అధికారాల విభజన, అదేవిధంగా స్వమాఖ్య స్వభావం, ఇవన్నీ కూడా అంటే సమాఖ్యకు భంగం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్ళకూడదని, ఇవన్నీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని జస్టిస్ సిక్రీ ఆ తీర్పులో కేశవానంద భారతి కేసులో అభిప్రాయపడడం జరిగింది. జస్టిస్ సిక్రీ తర్వాత జస్టిస్ హెగ్డే, జస్టిస్ ముఖర్జీ వీరు ఏం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే మౌలిక స్వరూపంలో భాగంగా సమైక్యత, సమగ్రత, అదేవిధంగా సార్వభౌమాధికారము, ప్రజాస్వామ్యము, గణతంత్రము, వ్యక్తి స్వేచ్ఛ అనే అంశాలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించండి, మనకి 7 న్యాయమూర్తులు ఇచ్చినటువంటి అంటే అనుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ 7 న్యాయమూర్తులు ఏం అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ప్రధానంగా దేనికి సంబంధించి మౌలిక స్వరూపం ఏది మౌలిక స్వరూపం అని చెప్పారు అంటే సిక్రీ ఇక్కడ మాట్లాడుకున్న అంశాలు, హెగ్డే అండ్ ముఖర్జీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. మనం సిక్రీ అభిప్రాయాలు అదేవిధంగా హెగ్డే అండ్ ముఖర్జీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత సెలెత్ అండ్ గ్రోవర్ ఏ అంశాలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని చెప్పడం జరిగింది అంటే వ్యక్తి గౌరవం, సమైక్యత, సమగ్రత, ఆదేశ సూత్రాల అమల్లో భాగంగా సంక్షేమ రాజ్యం, సార్వభౌమాధికారం, ఇవన్నీ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. అంటే దీని అర్థం ఏంటి, ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే చర్య ప్రభుత్వం ఏ రకంగా చేపట్టినా అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాబట్టి అలాంటి చర్య తగదు. అలా వ్యక్తి గౌరవాన్ని భంగం కలిగించే విధంగా చర్యలు రాజ్యం చేపట్టినా లేదా అలాంటి కోణంలో రాజ్యాంగ సవరణ చేసినా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని దాని అర్థం. అదేవిధంగా ఆదేశ సూత్రాలని అమలు చేసే క్రమంలో సంక్షేమ రాజ్య స్థాపన కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేటువంటిది మౌలిక స్వరూపంలో అంతర్భాగం అవుతుందని ఇలా అనేక అంశాలు ఇక్కడ సెలెత్ అండ్ గ్రోవర్ ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇక జస్టిస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఏంటి అంటే కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చే నాటికి ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవేశికలో ఉన్న పదాలన్నీ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని, అంటే ఇప్పుడు సార్వభౌమ, అదేవిధంగా ప్రజాస్వామ్య, గణతంత్ర, ఇవన్నీ ఏవైతే పదాలు ఉన్నాయో ఈ పదాలని అమలు చేయడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అదేవిధంగా హెచ్ఆర్ కన్నా అభిప్రాయం ఏంటి అంటే ఏ లక్ష్యం కోసం ఏ ఆశయాల కోసం అయితే రాజ్యాంగం రాసుకున్నామో ఆ లక్ష్యాలని ఆశయాల్ని దెబ్బతీసే ప్రతి చర్య రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని తెలియజేస్తూ 31C అనేటువంటి అంశం ఏదైతే 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిందో ఆ 31C అనేటువంటి అంశం ఏదైతే ఉందో 25వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి అంశాలలో 2 అంశాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒక అంశము, మొదటి అంశం ఏంటి దానికి సంబంధించి అని అంటే పార్లమెంటు ఆదేశ సూత్రాలను అమలు చేసే క్రమంలో కొద్దిమంది వ్యక్తుల ప్రాథమిక హక్కులు
దెబ్బతిన్నప్పటికీ కూడా వారు న్యాయస్థానాల్ని ఆశ్రయించకూడదు అనేది ఒక అంశం అయితే 25వ రాజ్యాంగ సవరణలో మొదటి అంశం అయితే, రెండవ అంశం ఏంటంటే పార్లమెంటు ఆదేశ సూత్రాల అమలు కోసం చట్టాలు చేసినప్పటికీ వాటిని అమలు చేయకపోయినా ఎవరూ న్యాయస్థానాల్ని ఆశ్రయించకూడదు అని చెప్పడం 25వ రాజ్యాంగ సవరణలో రెండవ అంశం. హెచ్ఆర్ కన్నా 31(c)లో పొందుపరచబడ్డటువంటి రెండవ అంశము రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకము అని చెప్పడం జరిగింది. ఇది కేశవానంద భారతి కేసులోని రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఒకవేళ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అభ్యర్థిని కనుక బాగా పరీక్షించాలి అని అనుకుంటే, అంటే ఒకవేళ అనుకోదలుచుకుంటే, కేశవానంద భారతి కేసులోని రాజ్యాంగ మౌలిక స్వరూపంపై భిన్నమైన న్యాయమూర్తుల అభిప్రాయాలు చెప్పండి అని ఈ నేపథ్యంలో అడిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది సందర్భం కాబట్టి. సో ఎవరి అభిప్రాయంలో ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం ఇది మనం గమనించాలి. ఇక్కడ గమనించండి, ఒక కేసుకు సంబంధించినటువంటి సమాచారం అనేక రూపాల్లో లభిస్తూ ఉంటుంది. కాకపోతే ఏది ఎంత మేరకు పరీక్ష అవసరాలకి ఉపయోగపడుతుందనేది చూసుకోండి. ఓవరాల్గా బేసిక్ స్ట్రక్చర్ థియరీకి సంబంధించి కేశవానంద భారతి కేసులో 7 న్యాయమూర్తులు ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనే విషయాన్ని మనం ఈ రూపంలో తెలుసుకున్నాం.